ఇంకా మాట్లాడితే ఏదో మాకేందో ఆయన మీద ఎవరో మాకు వెనకల నుంచి హైకమాండ్ ఇంకోరో చెప్పి ఆయన మీద అనిపించినట్టు లోకేష్ బాబు ఇవన్నీ మాట్లాడిస్తున్నారు, అది ఇదని మాట్లాడుతూ ఉన్నాడు. అసలు లోకేష్ బాబు గారికి సతీష్ రెడ్డి గురించి ఇంకోటి టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంటుందో ఒకసారి మీరు ఆయన కూడా ఆలోచించాలా. ఆయన 2024లో అవుట్రెట్గా తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి వైఎస్ఆర్సీపీ కండువా వేసుకొని ఆ పక్క ఎలక్షన్ చేసినాడు. అప్పుడు మెజారిటీ 2019లో 92,000. ఒక ఇన్ఛార్జిగా 25 ఏళ్ళు పనిచేసిన వ్యక్తి వైఎస్ఆర్సీపీకి పోయి అక్కడ తెలుగుదేశం పార్టీకి అగనెస్ట్గా ప్రచారం చేసి అంతా చేస్తే వచ్చిన మెజారిటీ 30,000 తగ్గి 61,000కు వచ్చింది. అంటే నీ ప్రభావం ఎక్కడున్నట్లు. ఇంకా నువ్వు పోతే 95 1,20,000 రావాలా, కానీ 60,000కు తగ్గిందంటే నీ ప్రభావం ఏమున్నట్టు. అలాగే నీ సొంత మండలం గురించి మాట్లాడదాం. 2019లో నీ సొంత మండలంలో 14,000 మెజారిటీ వస్తే 2024లో నాకు తెలిసి దాదాపు 9 నుంచి 9,000 వచ్చింది. అంటే నీ సొంత మండలంలో కూడా ప్రభావితం చేయలేకపోయినావు. తర్వాత నీ సొంత బూత్కి వస్తా. ఆ తర్వాత అది వేంపల్లిలో 2వ బూతు. ఈయన క్యాండిడేట్గా కంటెస్ట్గా చేసి వాళ్ళ సందులో ఆ రోజు 15 ఓట్లు ఆయనకు మెజారిటీ వచ్చింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మాకు కేవలం 5 ఓట్లే ఆ బూత్లో మెజారిటీ. అంటే ఈయన ప్రభావం ఏమాత్రం ఉందో ఒకసారి మీరు కూడా మీతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాలి. అలాంటి వ్యక్తి నువ్వు ఏమాత్రం ప్రభావం చూపలే, ఇంకా ఒక రకంగా అది మాకే ప్లస్ అయింది. అలాంటి వ్యక్తి గురించి లోకేష్ బాబుకు ఆలోచించాల్సిన పనే ఉంది. ఆయనకేందో నిద్రలేని రాత్రులు ఏదో చూపిస్తా అంట. నాకు తెలిసి ఆయన ఫ్రెండ్స్ కానీ శ్రేయోభిలాసులందా ఏంది ఇంత పని చేసుకుంటేవి, తీరా గవర్నమెంట్ వచ్చేటప్పుడు ఇన్నాళ్ళు కష్టపడి తీరా గవర్నమెంట్ వచ్చేటప్పుడు ఆ పార్టీలోకి పోయి ఇట్లా చేసుకోనని అందరూ చెప్తా. సతీష్ రెడ్డి గారికి నిద్రలేని రాత్రులు ఉన్నాయి, లోకేష్ బాబుకి కాదు.